హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఆర్బీఐ అనమాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే మనకి 35 జూనియర్ ఇంజనీర్ ఇన్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే 9th June 2023 స్టార్ట్ చేశారు. ఇంకా అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 30th June 2023 దాకా ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి అప్లై ఆన్లైన్ లింక్ అనమాట. ఇదైతే మనకి అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మనకి టెంటేటివ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే 15th July 2023 అయితే అక్రాస్ ఇండియా ఇది కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీ బ్రేకప్ అయితే ఇచ్చారు. జూనియర్ ఇంజనీర్ సివిల్ 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ ఉన్నాయి, అలాగే ఈ రీజియన్ వైజ్ అనమాట, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని SC/ST వాళ్ళకైతే కొన్ని చోట్ల అయితే వేకెన్సీస్ లేవు. వాళ్ళు ఈ ఓపెన్ కేటగిరీలో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అవి అయితే ఉండవు అనమాట. ఇంకా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏజ్ అయితే ఇచ్చారు. యాజ్ ఆన్ 1st June 2023కి మనం చెక్ చేసుకోవాలన్నమాట. మన ఏజ్ కనుక ఈ 1st June 2023కి 20 to 30 years మధ్య ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 dates అయితే ఇచ్చారు. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఈ డేట్స్ మధ్య లేదంటే ఈ డేట్స్లో ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 2nd June 1993 అలాగే 1st June 2003 అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years అనమాట, అంటే అప్ టు 33 years. అలాగే SC/ST వాళ్ళకి 5 years, అంటే 35 years అనమాట. ఇంకా PWD క్యాండిడేట్స్ వచ్చేసరికి 10 to 15 years అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా మనం 1st June 2023కి అయితే చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డిప్లొమా హోల్డర్స్, అలాగే ఈ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే డిప్లొమా చేశారో సివిల్, లేకపోతే కనుక ఈ ఎలక్ట్రికల్లో, ఇంకా కూడా డిగ్రీ ఏదైతే ఉందో BE BTech ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్, బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి డిప్లొమా హోల్డర్స్కి 65% మార్క్స్ అయితే రావాలి. ఇన్ కేస్ ఆఫ్ SC/ST PWD క్యాండిడేట్స్కి అయితే కనుక 55% వస్తే సరిపోతుంది అనమాట. ఇంకా డిగ్రీ అంటే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సివిల్ ఇంజనీరింగ్లో వాళ్ళకి 55% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇంకా SC/ST PWD వాళ్ళకైతే 45% వస్తే సరిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా డిప్లొమా డిగ్రీ అయితే ఇచ్చారు. డిప్లొమా వాళ్ళకి 65%, ఇంకా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే కనుక 55% అనమాట. అదే కనుక SC/ST వాళ్ళకైతే కనుక ఈ డిప్లొమా వాళ్ళకి 55, గ్రాడ్యుయేట్స్కి 45% వస్తే మినిమం అయితే సరిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ ఎక్స్పీరియన్స్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఫర్ డిప్లొమా హోల్డర్స్ అనమాట. అదే గ్రాడ్యుయేట్స్కి అయితే కనుక 1 సంవత్సరం అయితే సరిపోతుంది. మనకి సివిల్ సూపర్విజన్ ఆఫ్ సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఆర్ సివిల్ మెయింటెనెన్స్, ఆఫీస్ బిల్డింగ్స్, అలాగే కమర్షియల్ బిల్డింగ్స్, దానికి సంబంధించినటువంటి RCC డిజైన్స్, సివిల్ వర్క్స్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇదైతే ఇచ్చారనమాట. ఇంకా ఇక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించి కూడాను ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సూపర్విజన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్ ఇన్ లార్జ్ బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్ హ్యావింగ్ HTLT సబ్స్టేషన్స్, ఇంకా సెంట్రల్ AC ప్లాంట్స్, లిఫ్ట్స్, UPS, DG సెట్స్, CCTV, ఫైర్ అలారం సిస్టమ్స్ ఎట్సెట్రా, దానికి సంబంధించినటువంటి ఏరియాస్లో అయితే డిప్లొమా వాళ్ళకి 2 years, గ్రాడ్యుయేట్స్కి 1 year అయితే మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పర్సంటేజ్ ఈక్వలెంట్ CGPA అయితే ఇచ్చారు. 60% అంటే 6.75, అలాగే 6.25 55గా దాన్ని కన్సిడర్ చేస్తారు. అలాగే 5.75 50%గా అయితే కన్సిడర్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్, అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ LPT కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 150 minutes టైము, 300 మార్క్స్, 180 questions అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంజనీరింగ్ డిసిప్లిన్ పేపర్ 1, పేపర్ 2, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇక్కడ మనకి Annexure 4 ఉంది దీని కింద. దాంట్లో అయితే మనకి కంప్లీట్ సిలబస్ అయితే ఉందన్నమాట. ఇంకా LPT అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ నాట్ ప్రొఫిషియంట్ ఇన్ అఫీషియల్ ఆర్ లోకల్ లాంగ్వేజ్ వుడ్ బి డిస్క్వాలిఫైడ్ ఇచ్చాడు. మనకి ఆ లోకల్ లాంగ్వేజ్ దానికి సంబంధించినటువంటి మన ఈ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో
దాని ప్రకారం అయితే టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి మనకి హిందీ ఇంగ్లీష్లో అయితే ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి శాలరీ పర్టికులర్స్ ఇవ్వడం జరిగింది. 33,900 రూపీస్ బేసిక్తో మనకి స్టార్టింగ్ 71,000 రూపీస్ అయితే గ్రాస్ శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా హౌస్ రెంట్ అలవెన్స్ 15%, ఇలాగ ఇక్కడ మనకి అదర్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన రీజియన్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సౌత్ రీజియన్ వచ్చేసరికి ఇక్కడ బెంగళూరు, చెన్నై, కోచి, తిరువనంతపురం, ఇంకా ఇక్కడ మనది సెంట్రల్ జోన్ కిందకి అయితే వస్తుంది. భోపాల్, రాయ్పూర్, నాగపూర్, హైదరాబాద్ అనమాట. మనం సెంట్రల్ జోన్లో అయితే ఉన్నాము. ఫ్రెండ్స్ ఇక ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 50 రూపీస్ అయితే ఇచ్చారు. ఇంకా సర్వీస్ ట్యాక్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ వాళ్ళకి 450 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే అప్లికబుల్ అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మనం లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది, ఇదైతే తీసుకోవాలి ఫస్ట్. ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. టోటల్గా 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. అందులో భాగంగా ఇక్కడ మన ఫస్ట్ స్టెప్లో అయితే ఉన్నాము. ఇదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. మనం తప్పనిసరిగా ఫిల్అవుట్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి యాజ్ పర్ 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ ప్రకారం. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క మిడిల్ నేమ్ మెన్షన్ చేయాలి, దాన్ని కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ లాస్ట్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్ అనమాట. మీ 10th క్లాస్ ప్రకారం యాస్టేజ్గా ఎంటర్ చేయొచ్చు, లేదంటే సర్ నేమ్ లాస్ట్ నేమ్గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయాలి, దానికి కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే ఇదైతే ఆప్షనల్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి, దాంట్లో ఈ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్. అలాగా ఇక్కడ పైన ఇచ్చినటువంటి ఈమెయిల్ విత్ డొమైన్ అయితే ఇక్కడ కంప్లీట్ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఇచ్చింది ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఫోటో అండ్ సిగ్నేచర్ ట్యాబ్ అనమాట. ఇక్కడ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అదైతే మనకి మెసేజ్ అయితే వస్తుంది. అదైతే మనం ఒకవేళ మెసేజ్ రాకపోయినా వీటిని మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి, తర్వాత ప్రాబ్లం లేకుండా. ఇక్కడ ఫోటో అప్లోడ్ అయితే చేయాలి. బ్రౌజ్ అని చెప్పేసి మనం ఫోటో అప్లోడ్ చేసి ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఇది టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేయాలి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇలాగైతే ఉంది. ఫ్రెండ్స్ మనం ఈ 4.5 x 3.5 సెంటీమీటర్స్లో ఈ జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య 200 and 230 పిక్సెల్స్లో అయితే మనం ఈ ఫోటో అప్లోడ్ అయితే చేయాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే మనం సైన్ చేసుకొని ఆ సైన్ వరకు 10 to 20 KB మధ్య జేపీజీలో అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా 140 x 60 ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి, జూనియర్ ఇంజనీర్ సివిలా లేకపోతే ఎలక్ట్రికల్. సపోజ్ మీరు సివిల్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ జోన్, మీరు ఏ జోన్కి అప్లై చేస్తున్నారో ఆ జోన్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మన హైదరాబాద్ అనేది ఇక్కడ సెంట్రల్ జోన్లో అయితే ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మనం ఇక్కడ ఎలక్ట్రికల్ ఇస్తే కనుక ఇక్కడ సౌత్ జోన్, సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ కొన్ని జోన్స్లోనే వేకెన్సీస్ ఉన్నాయి, అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా స్టేట్, యూనియన్ టెరిటరీ ఇక్కడ మనం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఇచ్చారు. మనకి లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి తెలుగు. సపోజ్ మనం ఇక్కడ ఈ సెంట్రల్ జోన్ ఇచ్చాం కాబట్టి మనం తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కేటగిరీ వచ్చేసరికి మీ యొక్క కేటగిరీ ఎస్సీ, ఎస్టీనో ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇదైతే మన తర్వాత మార్చుకునే అవకాశం అయితే ఉండదన్నమాట కేటగిరీ. సో మన మిస్టేక్స్ లేకుండా దీనిని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ, ఇంకా నేచర్ ఆఫ్ డిజబిలిటీ అవన్నీ మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే కనుక అవసరమైతే లేదనమాట. ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడాను ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి కాలమ్స్ అనమాట. వాళ్ళు ఇవన్నీ కూడా ఫిల్అవుట్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ ఇది కూడా మీ డిజబిలిటీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి కాలం అనమాట.
ఇది జనరల్ క్యాండిడేట్స్ అయితే దీన్ని నో పెట్టుకోవచ్చు, కిందకి రావాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ నో పెడితే అవసరం లేదు. ఇంకా ఆర్ యూ డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఇంకా యాక్చువల్ సర్వీస్ అయితే ఇవ్వాలన్నమాట, లేకపోతే అవసరం అయితే లేదు. ఇంకా కిందకు వచ్చేస్తే ఆర్ యూ డిపెండెంట్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ డిజబిలిటీస్ యాక్ట్ ఫ్రెండ్స్. ఇంకా ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఆర్ డిజబుల్డ్ ఇన్ యాక్షన్, దానికి సంబంధించినటువంటి వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే కనుక నో పెట్టుకోవాలన్నమాట. ఈ ఫ్రెండ్స్ ఇంకా కిందకి వచ్చేస్తే ఇంకా వీడియో డైవర్స్డ్ ఉమెన్కి సంబంధించిన వాళ్ళు కనుక రిలాక్సేషన్ కావాలంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఇక్కడ ఆర్ యూ రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఎంప్లాయ్ అయితే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలి. ఇంకా ఎస్ పెడితే కనుక వాళ్ళ పిఎఫ్ ఇండెక్స్ నెంబర్ అవి అయితే మెన్షన్ చేయాలి. ఇంకా ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్, రీడ్, రైట్, స్పీక్ అండ్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ జోన్ విచ్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్. సపోజ్ మన సెంట్రల్ జోన్ అయితే మన హైదరాబాద్ మన సెంట్రల్ జోన్కి అయితే వస్తుంది. ఆంధ్ర తెలంగాణకు సంబంధించి తెలుగు అయితే వచ్చి ఉండాలి. రీడ్, రైట్ అండ్ అండర్స్టాండ్ ఇదైతే మనం ఎస్ పెట్టాలి. లాంగ్వేజ్ మనం తెలుగు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కిందకి వచ్చేసి నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ కోసం మనకి ఇక్కడ హైదరాబాద్ అయితే ఉంది, మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ నుంచి ఇలాగా మంత్, డేట్, ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలన్నమాట. మీ యొక్క ఏజ్ అయితే యాజ్ ఆన్ 1 జూన్ 2023 ఇక్కడ చూపించడం జరుగుతుంది, అది చెక్ చేసుకోవాలి. జెండర్ మీరు మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇంకా మీరు కనుక ఈ ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ కానీ అయ్యి ఉంటే కనుక కవలలో ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే వాళ్ళు మేల్ ఫీమేల్ వాళ్ళ నేమ్స్ ఇవ్వాలి, నో పెడితే కనుక అవసరమైతే లేదు. ఇంకా మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా, వీడియోనో డైవర్స్డ్ ఇదైతే మెన్షన్ అయితే చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా, డిస్ట్రిక్ట్, స్టేట్ ఇలాగా కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ పిన్ కోడ్తో సహా మెన్షన్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఈ కరస్పాండెన్స్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది, పైది కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇన్వాయిస్, జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారు, కరస్పాండెన్స్ అడ్రస్సా లేదంటే పర్మనెంట్ అడ్రస్, ఇది మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. మనకి ఎర్రర్ చూపిస్తే కనుక అవన్నీ మనం ఫిల్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ వ్యాలిడేట్ చేసుకొని మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ ఈక్యూ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో 1 జూన్ 2023కి డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ అయితే కావాలి. డిప్లొమా హోల్డర్స్ అయితే ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లేకపోతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకో, మన ఇచ్చిన పోస్ట్ని బట్టి వస్తుందన్నమాట. సివిల్ ఇచ్చిన వాళ్ళు సివిల్ అయితే వస్తుంది, ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా డ్యూరేషన్ ఆఫ్ ఇయర్ ఇది డిప్లొమా 3 ఇయర్స్, అలాగే గ్రాడ్యుయేషన్ అయితే కనుక ఇక్కడ మనకి బీఈనా బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా దానికి సంబంధించి ఎలక్ట్రికల్ లేకపోతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్గా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 4 అయితే ఇవ్వచ్చు. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే నేమ్ ఆఫ్ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ అదే మీ కాలేజీ నేమ్ లేదంటే కనుక యూనివర్సిటీ నేమ్ ఏదైనా మెన్షన్ అయితే చేయొచ్చు. డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీరు ఎప్పుడు ఈ డిప్లొమా పాస్ అయ్యారు ఇదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఎవరైనా గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక దానిని ఈ పర్సంటేజ్లోకి మార్చుకొని ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇందాక అక్కడ ఈక్వలెంట్ పర్సంటేజ్ అయితే ఇచ్చారు, దాని ప్రకారం ఇక్కడ మెన్షన్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. కిందకి రావాలి. ఇంకా మీ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ పెట్టాలి. ఇక్కడ మీ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ యొక్క స్కిల్స్ అయితే మెన్షన్ చేయాలి. ఎంఎస్ ఆఫీస్, శాప్ కానీ మీకు ఏదైనా అదర్ అప్లికేషన్స్ వచ్చి ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేయొచ్చు. హ్యావ్ యూ కంప్లీటెడ్ 1 year గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఇన్ పిఎస్యు, మీరు కనుక ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ కనుక ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో కనుక చేసి ఉండి ఎస్ పెట్టాలి, లేదంటే కనుక నో అయితే పెట్టచ్చు. ఇంకా ఎక్స్పీరియన్స్ సంబంధించి ఈ పోస్ట్లకి మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు, మనం కంపల్సరీగా మనం ఎక్స్పీరియన్స్ అయితే యాజ్ ఆన్ 1 జూన్ 2023కి డిప్లొమా హోల్డర్స్కి 2 years, ఇంకా గ్రాడ్యుయేట్స్కి వచ్చేసరికి 1 year ఏరియాస్లో అయితే అవసరమైతే అవుతుంది. మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇక్కడ మీ యొక్క వర్కింగ్ ఎంప్లాయర్ మీరు ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా డిజిగ్నేషన్ మీరు జూనియర్ ఇంజనీరా, మీరు ఏ డిజిగ్నేషన్తో జాబ్ చేశారు ఇది మెన్షన్ చేయాలి. ఎప్పటి నుంచి ఎంతవరకు ఈ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు,
దాని ప్రకారం మీరు ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్ బ్రీఫ్గా అయితే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా రీజన్ ఆఫ్ లీవింగ్ అలా మెన్షన్ అయితే చేయాలి బెటర్మెంట్ కోసం. అలా కానీ ఇక్కడ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు 2 years 1 year 3 years మెన్షన్ చేయాలి. మీకు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ మోర్ అంటే ఇక్కడ ఎక్స్ట్రా కాలమ్స్ అయితే వస్తాయి. ఇక్కడ లాంగ్వేజెస్ కోసం మనకి ఇక్కడ ఇలాగా మెన్షన్ అయితే చేయాలి. సపోజ్ మన తెలుగు రీడ్ రైట్ అలాగా, ఇంకా అలాగే హిందీ ఇంగ్లీష్ ఇక్కడైతే మనం మెన్షన్ అయితే చేయొచ్చు. ఇక్కడ వ్యాలిడేట్ చేసుకొని మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ స్టెప్లో అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే కనపడుతుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉంటే ఇది టిక్ ఆన్ చేయాలి. లేదంటే బ్యాక్ వెళ్ళిపోయి మనం ఎడిట్ చేసుకొని తర్వాత ఇక్కడ మనం టిక్ ఆన్ చేసేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీరు కంప్లీట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఇంకా ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. మీరు ఇచ్చినటువంటి కాలమ్స్ని మీరు మాడిఫై చేసుకునే అవకాశం అయితే తర్వాత ఉండదు. సో మీరు క్యాన్సిల్ అయ్యి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్నీ ప్రాపర్గా ఉన్నాయనుకోండి టిక్ ఆన్ చేసి మనం కంప్లీట్ అయితే ఇలాగా చేసుకోవచ్చు అనమాట. ఓకే అన్నాము. మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చాము. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మనం థంబ్ ఇంప్రెషన్ వేసి దాని వరకు మనం జేపీజీ ఫార్మేట్లో 3x3 centimeters ఉండేలాగా 20 to 50 KB మధ్య మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దానిని మనం 50 to 100 KB మధ్య జేపీజీలో ఈ 10 x 5 centimeters ఉండేలాగా చూసుకొని ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా ఇచ్చారనమాట. ఈ 20th పేజీలో ఈ మ్యాటర్ని మనం చేసుకోవాలి. మీ పేరు రాసుకోవాలి. అలాగే హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. అలాగే మనం అప్లోడ్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ లాస్ట్ స్టెప్ అంటే పేమెంట్ ట్యాబ్కి అయితే వచ్చాము. నేను జనరల్ క్యాండిడేట్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ 531 రూపీస్ విత్ జిఎస్టీ అయితే చూపెడుతుంది. ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఓకే అనాలి. ఓకే అంటే మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంకా ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, యూపీఐ, క్యూఆర్ అనమాట. ఇక్కడ మీకు అవైలబుల్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేసేసి మీరు ఈ ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం సబ్మిట్ లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికి మనకి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు 15th July 2023 దాకా అయితే టైం అయితే ఉంది. ఈ లోపల మీరు సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి రిజర్వ్ బ్యాంకు సంబంధించి జూనియర్ ఇంజనీర్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. Wish you all the best and success. Have a nice day.